అందరికీ నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే ప్రాచీన జైన విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం అసలు ఈ మానవ సమాజ నిర్మాణానికి పునాడి వేసిన ఆ మహోన్నత వ్యక్తి ఎవరు? ఆయనే వృషభనాథుడు. చారిత్రక పౌరాణిక ఆధారాలను పక్కనబెట్టి నిష్పాక్షికంగా చూస్తే ఆయన మానవ నాగరికతకు ఎలా మూలపురుషుడయ్యాడో ఈరోజు మనం వివరంగా చాలా లోతుగా అర్థం చేసుకుందాం. సరే, మొదలు పెడదాం. సూటిగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒకసారిలా ఊహించుకుందాం. ఏ కష్టం లేకుండా అంతా సాఫీగా అద్భుతంగా సాగిపోతున్న ఒక స్వర్గంలాంటి ప్రపంచం అకస్మాత్తుగా కనుమరుగైపోతే మానవాళి ఎలా బతుకుతుంది? ప్రారంభ దశలో ఉన్న మనుషులకు ఒక్కసారిగా ఈ జీవనాధార నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరమెలా వచ్చింది? ఇదేదో ఆషామాషీ ప్రశ్న కాదండి. జైన విశ్వాసాల ప్రకారం మానవ చరిత్రలోనే ఎదురైన ఒక అతిపెద్ద సంక్షోభమిది. అయితే ఆయన సాధించిన సామాజిక విజయాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆయన ఆధ్యాత్మిక స్థానం ఏమిటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రిషభనాథుడు ప్రస్తుత కాలచక్రంలో మొట్టమొదటి తీర్థంకరుడు. తీర్థంకరుడు అంటే ఒక అత్యున్నత బోధకుడు లేదా ఈ సంసార సాగరాన్ని దాటించే ఒక వంతెన నిర్మించేవాడు అని అర్థమన్నమాట. అంటే ఈ జనన మరణాల అంతులేని చక్రం నుంచి ఆత్మలు బయటపడటానికి వాళ్ల బోధనలు ఒక దారి చూపిస్తాయి. ఇక ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే భోగభూమికి కర్మభూమికి మధ్య ఉన్న ఆ ఖచ్చితమైన వ్యత్యాసాన్ని. భోగభూమి అంటే ఎలాంటి కష్టం లేకుండా సర్వత్రా ఆనందంతో హాయిగా గడిచిపోయే ఒక అద్భుతమైన కాలం. కాని అది నెమ్మదిగా కర్మభూమిగా మారిపోయింది. కర్మభూమి అంటే శ్రమ, మనుగడ, ఇంకా కర్మలు చేయాల్సిన ఒక కఠినమైన కాలం. సరిగ్గా ఇలాంటి కొత్త వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికే ఆనాటి మనుషులకు ఒక సంస్కృతి నిర్మాత అవసరమయ్యాడు. అసలు ఇంతటి కఠిన పరిస్థితులకు దారితీసిన ఆ సంక్షోభం ఏంటో తెలుసా? కల్పవృక్షాలు నెమ్మదిగా తమ శక్తిని కోల్పోవడం. ఈ అద్భుతమైన వృక్షాలు ఒకప్పుడు మనుషుల కోరికలన్నీ తీర్చేవి. వాళ్ల అవసరాలకు ఏ లోటూ ఉండేది కాదు. కాని కాలక్రమేణా ఆ వృక్షాల ప్రభావం తగ్గిపోవడంతో ప్రారంభకాలంలోని మనుషులు ఆకలితో అలమటిస్తూ పూర్తిగా నిస్సహాయులైపోయారు. ఇక ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్లంతా తమ పాలకుడైన రిషభనాథుని దగ్గరికి వెళ్లి సహాయమడిగారు. ఇక ఇక్కడనుంచే మానవ నాగరికత స్థాపన మొదలైంది. అసలొక కొత్త శకానికి నాంది ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఈ 72 అనే సంఖ్య. అవును, మనుష్యులకు అసలు ఎలా జీవించాలో నేర్పించడానికి రిషభనాథుడు ఎంతో అపారమైన జ్ఞానాన్నందించాడు. సాంప్రదాయ గ్రంథాల ప్రకారం ఆయన పురుషులకు 72 రకాల శాస్త్రాలను, అలాగే స్త్రీలకు 64 కళలను స్వయంగా బోధించాడట. ఆలోచించండి, ఇది కేవలం 1-2 పనులు కాదు, ఒక పూర్తిస్థాయి సమాజం నడవడానికి కావలసిన మొత్తం విజ్ఞానం. నిజంగా అద్భుతంగదూ? ఇక ప్రజలు తమను తాము పోషించుకోవడానికి వీలుగా ఆయన ప్రధానంగా 6 వృత్తులను ప్రవేశపట్టాడు. అవేంటంటే రక్షణ కోసం అసి అంటే కత్తిసాము, మసి అంటే రాయడం లేదా లేఖన నైపుణ్యం, కృషి అంటే వ్యవసాయం, విద్య అంటే జ్ఞానం, వాణిజ్య అంటే వ్యాపారం, మరియు చివరగా శిల్ప అంటే హస్తకళలు. చూశారా? సరిగ్గా ఈ 6 వృత్తుల ద్వారానే ప్రజలు కష్టపడి పనిచేసి జీవించడం ప్రారంభించారు. ఆయన కేవలం వృత్తులను మాత్రమే నేర్పించి ఊరుకోలేదండి. ఒక సమాజానికి అవసరమైన అసలైన మూలస్తంభాలను కూడా నిర్మించాడు. అసలు అగ్నినెలా రాజేయాలి, వంట ఎలా వండుకోవాలి లాంటి ప్రాథమిక విషయాలను ఆయనే కనుక్కున్నారని గ్రంథాలు చెప్తున్నాయి. అంతేకాకుండా సమాజాన్ని పాలకులు, వ్యాపారులు, నైపుణ్యం కలిగిన కార్మికులుగా విభజించి ఒక క్రమబద్ధమైన వ్యవస్థను తీసుకొచ్చాడు. ఇక వివాహ వ్యవస్థ విషయానికొస్తే సునందను ఆయన వివాహం చేసుకోవడం ద్వారా తొలిసారిగా కుటుంబం అనే వ్యవస్థకు ఆయనే స్వయంగా నాంది పలికాడు. ఈ పౌర జీవితమనేది ఎలా దశలవారీగా నిర్మించబడిందో ఒక స్పష్టమైన క్రమాన్ని మనమిక్కడ గమనించవచ్చు. ముందుగా వివాహ వ్యవస్థను తీసుకురావడం, ఆ తర్వాత 3 వర్ణాలను సృష్టించడం, ఆపై 6 ప్రధాన వృత్తులను బోధించడం, ఆఖరిగా అయోధ్యలో మొట్టమొదటి రాజధానిని స్థాపించడం. ఇలా ఒక క్రమబద్ధమైన పాలనను ప్రారంభించిన మొదటి పాలకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఇక ఇక్ష్వాకు వంశ వారసత్వం, ఆ గొప్ప సామ్రాజ్యం గురించి ఇప్పుడు చూద్దాం. ఆయన వారసత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన విషయం ఒకటుంది. అదే బ్రాహ్మీలిపి. రిషభనాథుడు తన కుమార్తె అయిన బ్రాహ్మీకి ఈ అక్షరాభ్యాసాన్ని, అంటే రాసే కళను స్వయంగా నేర్పించాడట. అందుకే ఆ ప్రాచీన లిపికి ఆమె పేరుమీదగానే బ్రాహ్మీలిపి అని పేరు వచ్చింది. ఈ పౌరాణిక గతాన్ని
మనకు తెలిసిన చారిత్రక వాస్తవాలతో ఎంత అద్భుతంగా అనుసంధానం చేయవచ్చో గమనించారా? కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, భౌగోళికంగా, సాంస్కృతికంగా ఆయన కుటుంబం చూపించిన అపారమైన ప్రభావం. రిషభనాథుని పెద్ద కుమారుడు భరతుడు. అతనే మొట్టమొదటి సార్వభౌమ చక్రవర్తి అని కూడా చెబుతారు. ఆయన పేరు మీదుగానే మన దేశానికి భారతవర్ష లేదా భారత్ అనే పేరు స్థిరపడిపోయింది. అంటే నాగరికత పునాదులసలు ఎంత బలంగా వేయబడ్డాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపైన పండితుడైన పాల్ డండాస్ గారి మాటలొక్కసారి గమనిస్తే, రిషభనాథుడు కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, విభిన్న రూపాల్లో జ్ఞానానికి పునాది వేసినవాడు, ప్రస్తుత విశ్వచక్రానికి ఆయన ఒక సంస్కృతి నిర్మాత అని అన్నారు. ఈ ప్రాచీన గ్రంథాలు ఆయనను ప్రారంభ మానవాళికి అంతిమ రక్షకుడిగా, ఒక నాగరికత నిర్మాతగా ఎలా నిలబెట్టాయో ఈ అభిప్రాయం మనకు చాలా నిష్పాక్షికంగా, స్పష్టంగా వివరిస్తుంది. అయితే ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే, ఇన్ని అద్భుతమైన విజయాలు సాధించి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించిన తరువాత ఈ భౌతిక ప్రపంచమంతా కేవలం అశాశ్వతమని ఆ వ్యవస్థాపకుడు గ్రహిస్తే ఏమవుతుంది? అవును, రాజసభలో ఒక నర్తకి అకస్మాత్తుగా మరణించడం ఆయనకు ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని గుర్తుచేసిందట. ఏ వ్యవస్థనైతే ఆయన స్వయంగా నిర్మించాడో ఆ రాజ్యాన్ని, భౌతిక సంపదను అంతా ఆయన త్యజించి గొప్ప సన్యాసిగా మారిపోయాడు. ఆదర్శవంతమైన జీవనానికి మార్గం చూపిన వ్యక్తి చివరికి ఆత్మ విముక్తికి కూడా దారి చూపడం నిజంగా ఆశ్చర్యకరం కదూ? ఈ ఆలోచన జైనతత్వాన్ని మరింత లోతుగా అన్వేషించాలనే ఆసక్తిని రేకెత్తిస్తోందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.